హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మనం ఒక రైస్ మిల్‌కి వచ్చాం. ఫస్ట్ టైమ్ అండి నేను రైస్ మిల్ చూడడం. రైస్ మిల్ అంటే ఇలా ఉంటదా? అంటే బయట నుంచి చూసాం గానీ, లోపల ఇన్ని మెషిన్స్ ఇలా ఉంటదా అనేది ఫస్ట్ టైమ్ అండి. చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. నిజంగా నాకైతే తెలీదండి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటదని. చూసారా ధాన్యం ఎలా వస్తున్నాయో? నేను చెప్తున్నాను, "అక్క వీడియో తీయండి. ఒకసారి అందరికీ చూపిద్దాం" అని చెప్పి అక్క వీడియో తీయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి స్టెప్స్ చెప్తూ ఉంటాను చూడండి. ఫస్ట్ అయితే మనం ధాన్యాన్ని తీసుకోగానే ఆ మిషన్ ఉంది కదండీ! ఫస్ట్ లేయర్ అంటే హస్క్‌ని, పొరని తొలగిస్తదనమాట. చూసారా? ఆ పొరని తొలగించినప్పుడు ఆ మిషన్ అనేది ఎలా మూవ్ అవుతుందో. అంటే ఇన్ని మిషన్స్ ఉంటాయా ఇలా? నేనైతే అనుకున్నాను ఫస్ట్ ధాన్యం వేయగానే బియ్యం వచ్చేస్తదేమో అని. అంత ఈజీ అయితే కాదండి. ఒక రైతు 6 నెలలు శ్రమించి ఎంత కష్టపడతాడో ధాన్యం నుంచి బియ్యం రావటానికి నిజంగా ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే చాలామంది అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా! అసలు ఎప్పుడు ఎవరు అంటే ఇవన్నీ ఈ